నమస్తే, నేను మీ అడ్వకేట్ శాంతిరాజ్. ఈరోజు తెలుసుకుపోయే టాపిక్ ఏంటంటే సైబర్ క్రైమ్. ఈ రోజుల్లో అందరికీ బాగా అనుభవం ఉన్న టాపిక్ ఇది. ఈ డిజిటల్ యుగంలో చాలామంది అమౌంట్ కూడా బ్యాంక్ నుంచి చోరీ అవుతుందంటే ఈ సైబర్ క్రైమ్ వల్లే. సో మీకు ఒక ఎగ్జాంపుల్తోనే నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. సో ఒక వ్యక్తి ఏదైనా ఫోన్కి ఒక మెసేజ్ లింక్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు తెలియని లింక్స్ని క్లిక్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఏదో లింక్ వచ్చింది ఏంటి అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు సో సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది చోరీ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ అనేక విధాలుగా గేమ్స్ ద్వారా లింక్స్ రావడం కానీ, అదేవిధంగా ఏదో ఒకరు ₹1 పంపించి ఇది స్కాన్ చేయని తీసుకోవడం కానీ, ఇలాగ చాలా రకాలుగా ఏ విధంగా కూడా వదలకుండా సైబర్ క్రైమ్ అనేది జరుగుతూనే ఉంది. సో ఇలా జరిగినప్పుడు 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది మనకు ఒక సైబర్ సెల్ వాళ్ళు మనకి ఇస్తున్నారు. దానికి కాల్ చేసి మన ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు వాళ్ళు ఒక కేసు అనేది ఫైల్ చేస్తారు. మీరు ఎంత తొందరగా రీచ్ అవ్వగలిగితే అంత తొందరగా మీరు కంప్లైంట్ చేస్తే మీ అమౌంట్ని ఎంత వీలవుతే అంత తక్కువ చోరీ అవి మిగిలింది మీకు వచ్చేలా చేయడానికి వాళ్ళు అడ్డుకట్ట వేయడానికి ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్తో మీరు సైబర్ క్రైమ్లో భాగమైనప్పుడు, చోరీ అయినప్పుడు మీరుకి ఎలా కాపాడుకోవాలని ఈ వీడియో ఒక ఉదాహరణ అవుతుందని చెప్తున్నాను. అందరికీ నమస్తే.